దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవాది దేవునికి కృతజ్ఞతలు. అలాగే కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు సిస్టర్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకొని నేటి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకొని నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాల నుంచి మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా కూడా మీ కాపుదల మా అందించారు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు. ఈ సాయంకాల సమయము మీ సన్నిధిలో మీ పాదాల చెంత నాయన మీ సంకల్పం చొప్పున మేమంతా ఇలాగ కూడుకొని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం. అలాగే మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొంచు. ఏ మాటలైతే మా జీవితాలకు ఉపయోగపడతాయో ఆ మాటలన్నీ కూడా నాయన మీరు మాతో సూటిగా మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొచ్చున్నాం. నాయన వారికి రావాల్సిన ఆశీర్వాదములను మీ చిత్తానుసారము అందించమని ప్రార్థించి వేడుకొచ్చున్నాం. అలాగే నాయన మరి ఈ దినం వచ్చిన బిడ్డ యారుని బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. నాయన రాలేక జ్వరంతో బాధపడుతున్నారని తెలియజేస్తున్నారు ప్రభు. నా బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. ఆయన బిడ్డలిద్దరూ ప్రభు మీరంటే ఎంతగానో ప్రేమించి నాయన అనుదినము పాటలను స్తుతిస్తూ ఉండగా కావలసిన ధైర్యమును, జ్ఞానమును, ఆరోగ్యమును ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థించి వేడుకొంచు. అలాగనే ప్రభు ఆశపడి వచ్చిన మిగిలినందరినీ కూడా నాయన తృప్తిపరచమని కావలసిన ఆశీర్వాదములు మెండుగా దయచేయండి. ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 మంచిది ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకున్నాం. ఒకసారి నేను మరలా చదువుతున్నాను. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. ఈ వాక్యాన్ని మనము డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి అని అంటే చదవగానే అర్థమవుతుంది వాక్యం. కానీ ఈ వాక్యాన్ని మనం డీటెయిల్గా అర్థం చేసుకునే ముందుగా ఈరోజు కొన్ని ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలు మనకు తెలుసో లేదో, క్రైస్తవ జీవితంలో ఇవన్నీ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందో లేదో ఒకసారి మనము ప్రశ్నించుకొని ప్రశ్నల ద్వారా మనం ముందుకు వెళదాం. ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలుసుకుంటూ వెళదాం. ముందుగా మనం వేసుకోబోయే ప్రశ్నలు ఏంటంటే ప్రియులారా, ఒక 5 రకాల ప్రశ్నలను ఈరోజు మనం ఆలోచిద్దాం. మొదటి ప్రశ్న ఏంటి అని అంటే, బాప్తిస్మము ఎవరెవరు తీసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది కదా. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది కదండి, అవునా? బాప్తిస్మము ఎవరెవరు తీసుకోవాలి? రెండో క్వశ్చన్, ఎలా తీసుకోవాలి? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఎక్కడ తీసుకోవాలి? నాలుగో ప్రశ్న వచ్చేటప్పటికి ఎందుకు తీసుకోవాలి?
అనే ప్రశ్న. చివరిగా 5వ ప్రశ్న, ఎప్పుడు తీసుకోవాలి? ఉపయోగపడే ప్రశ్నలే అంటారా ఇవి? మీ ఉద్దేశంలో ఇవన్నీ ఉపయోగపడే ప్రశ్నలేనా? మనకి జవాబులు ఉపయోగపడే వీటికి జవాబులు మనకందరికీ తెలుసా? జాగ్రత్తగా ఆలోచించండి. మిగిలిన వారికి కూడా మాట్లాడండి. ఏం మాట్లాడట్లేదు. ఈ ప్రశ్నలకు సమాధానం మనకు తెలుసా? ఈ ప్రశ్నలు ఉపయోగకరమైనవేనా? ఉపయోగకరమైన ఆలోచిద్దాం. ముందుగా మొదటి ప్రశ్న మనం అనుకుంది, బాప్తిజం ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి అని అంటే, ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అని అంటే, అది మనం ముందు ఆలోచిద్దాం. ముందుగా ఎవరు తీసుకోవాలి అన్న ప్రశ్నకు ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళేటప్పుడు శిష్యులకు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తన శిష్యులను లోకంలోనికి పంపిస్తూ ఎవరెవరికి సువార్త చెప్పి ఎవరెవరికి బాప్తిస్మం ఇమ్మని చెప్పాడు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని. సర్వలోకముకు సువార్త ప్రకటించండి అని చెప్పాడు. కరెక్టే, ప్రకటించండి అంతవరకు మనం అర్థం చేసుకుంటాం. దాని తర్వాత కొన్ని సంగతులు ఉంటాయి, కొన్ని మాటలు ఉంటాయి. నమ్మి రక్షింపబడిన వారికి బాప్తిస్మం, అది ఓకే. అది మార్కు సువార్తలో ఉంది. అది మత్తయి సువార్తలో మరి ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మనం కనుక గమనించినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలను గమనించినట్లయితే, 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ శిష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పని అప్పు చెప్తున్నాడు. మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించి అలాగే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నెక్స్ట్ అన్నమాట, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక టీచర్ అనుకుందాం. ఆయన బోధకుడు, ఒక టీచర్ తన పిల్లలకు ఈ విధంగా చెప్తుంది, మీరు ఈ పాఠాలు నేర్చుకున్న పాఠాలను రాని పిల్లలకో లేక మీకంటే చిన్న పిల్లలకో నేర్పించండి అని చెప్పారనుకోండి. ఇక్కడ ప్రభువైన క్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, బాప్తిస్మం ఇస్తూ నేను మీకు ఏ ఏ సంగతులను బోధించానో ఆ సంగతులన్నీ కూడా వారికి గైకొనవలనని బోధించండి. నేను ఏ సంగతులు చెప్పాను అంటే, ఏ సంగతులు చెప్పారు అనేది ఒకసారి మనం పక్కన పెడితే, బాప్తిస్మం ఇవ్వండి, సువార్త చెప్పండి, అలాగే బాప్తిజం తీసుకుని అంటే సువార్త విని బాప్తిజం తీసుకొని దేవుడు చెప్పిన సంగతులన్నీ తెలుసుకుంటే వారు కూడా ఏమవుతారు? వారు కూడా శిష్యులు అవుతారా లేదా? శిష్యులు అవుతారు కదా. సో ఇక్కడ మన ఫస్ట్ క్లారిటీ పాయింట్ ఏంటంటే, ప్రభు అయిన క్రీస్తుకు శిష్యులుగా ఉండాలి అని అంటే మనము బాప్తిజం తీసుకోవాలి. శిష్యులుగా ఉండగోరిన వారు బాప్తిజం తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సో ఎందుకంటే క్లియర్గా ఈ ఆజ్ఞ చాలా క్లియర్గా ఉంది. సర్వలోకమునకు సర్వ సృష్టికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పండి, బాప్తిజం ఇవ్వండి, అలాగే నేను ఏ ఏ సంగతులు చెప్పానో ఆ సంగతులన్నీ వినడానికేనా, వినడం కాదు, విన్న వాటిని గైకొనాలి అని చెప్తున్నాడు. అంటే వారు శిష్యులుగా చేయండి వారిని అంటే, బాప్తిజం పొందాలనుకునేవారు క్రీస్తుకు శిష్యులుగా పిలువబడాలి. క్రీస్తుకు నేను శిష్యుడిగా ఉండాలి అనుకునే ప్రతివారు బాప్తిజము పొందాలి అని చాలా క్లియర్గా మనకు అర్థమైంది. సో బాప్తిజం ఎవరు తీసుకోవాలి అనే పాయింట్లో ఒక పాయింట్ మన క్లారిటీ వచ్చింది. సో క్రీస్తుకు శిష్యులుగా ఉండాలి అనుకుని ఆశపడే ప్రతి వారు తీసుకోవచ్చు.
ఎవరు అని ఎందుకు ప్రశ్న వేశామంటే, ఇందాక చిన్నపిల్లలు చాలామంది తెలియని వయసులో కూడా బాప్తిజం తీసుకుంటారు. అవునా కాదా? మీ సంఘాల్లో ఎక్కడైనా చూసారా? చిన్న పిల్లలకు, చాలా చిన్న వయసు ఉన్న పిల్లలకు కూడా బాప్తిజం ఇస్తారా? విన్నారా ఇది? ఇస్తారు పాస్టర్ గారు. చాలా చిన్న పిల్లలకు కూడా. అయితే మనము మెల్కీసెదెకు కూడా బాప్తిసం తీసుకున్నాడు పాస్టర్ గారు. సో ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా బాప్తిజం తీసుకుంటారు అనడానికి మనం ఒక ప్రశ్న వేసుకునేది ఏంటంటే, ఇక్కడ పిల్లలు తీసుకుంటే జనరల్గా ఓకే, పిల్లల్లో వారికి ఏమి అవగతమై తీసుకుంటారు, లేక తల్లిదండ్రులు ఇప్పిస్తారా అని చెప్పి, తల్లిదండ్రులు జనరల్గా ఇప్పిస్తే మంచి మార్గంలో ఉంటారు పిల్లలు అని చెప్పేసి బాప్తిజం ఇప్పిస్తూ ఉంటారు. సో కరెక్టే, కానీ పిల్లవాడు ఏ ఏజ్ వచ్చినప్పుడు తీసుకోవాలి అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. ఏ ఏజ్ వచ్చినప్పుడు తీసుకోవాలి అనే ప్రశ్న కనుక మనం ఆలోచిస్తే దానికి ఆన్సర్ కూడా మనకి ఏ ప్రశ్నకైనా మన సమాధానం బైబిల్ నుంచే ఎత్తుకున్నాం. ఏముందంటే, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఈడు వచ్చినప్పుడు ఆ బిడ్డ తేనె పెరుగు తినును. అంటే పాలు మానేసిన తర్వాత ఆ బిడ్డకు కీడు అనేది మేలేనిది ఏదో వివేచన శక్తి వచ్చినప్పుడు అతడు పెరుగు తినును, తేనె పెరుగు తినును అంటే పాలు మానేస్తాడు అని ఈ వాక్యం ఎక్కడ చదువుకున్నాం మనం? జ్ఞాపకం ఉందా మీకు? ఎక్కడ ఉంటుంది? యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 15-16 వచనాలను చూద్దాం. 15 వాక్యం మనకి సరిపోతుంది. 15వ వచనాన్ని కనుక చదివినట్లయితే, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. అతను పెరుగు తేనె తిన్నాడు అని అంటే పాలు మానిపించే వయసు వచ్చింది. పాలు మానేసి కీడు ఏది మేలేది అని జడ్జ్ చేసుకోగలిగిన ఈడు వచ్చినప్పుడు ఆ పిల్లవాడు బాప్తిజం తీసుకోవచ్చు. రైట్. అయితే బాప్తిజం తీసుకోవడానికి ముందు ఎవరైనా వ్యక్తిగతంగా డెసిషన్ తీసుకోగలిగిన ఏజ్ రావాలి అనేది చాలా ఇంపార్టెంట్. నేను తీసుకోవాలి అని వ్యక్తిగతంగా ఆ డెసిషన్ తీసుకునే ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు అనేది ఒక సింపుల్ లాజిక్ మనకు అర్థమైంది. సో బైబిల్ ప్రకారము ఇప్పుడు సర్వ సృష్టికి వెళ్ళి దేవుడు సువార్త చెప్పమన్నాడు, బాప్తిజం ఇమ్మన్నాడు. సో దీన్ని బట్టి మనకు ఒక పాయింట్ అర్థమైంది. అయితే మనం ప్రతిదీ బైబిల్లోనే వెతుకుతున్నాం కాబట్టి బైబిల్లో ఎవరెవరు తీసుకున్నారో తెలిస్తే మనకు కొంత ఒక అవగాహన వస్తుంది. మొట్టమొదట ఎవరు తీసుకుని ఉంటారు చెప్పండి? మొట్టమొదట జనరల్గా యేసుక్రీస్తుకు శిష్యులుగా ఆయన వెంబడించేవారు. వెంటనే ఆయన చెప్పే మాటలు వినాలి కాబట్టి ఆయన మాటల్ని గైకొనాలి. ఆయన నా వెంబడి రండి అని చెప్పి అన్నప్పుడు ఆయన వెంబడిస్తున్న వారందరూ కూడా తీసుకున్నారు అని మనకు అర్థమవుతుంది. అపోస్తలులు అందరూ తీసుకుని ఉంటారు అనేది ఒక క్లారిటీ, ఒక పాయింట్. రైట్. అపోస్తలులు తీసుకున్న తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన మేడగదిలో పేతురు గారు ఒక ప్రసంగం ఇస్తారు. జ్ఞాపకం ఉందా మీకు అది? పేతురు గారు ఒక ప్రసంగాన్ని ఇస్తారు. ప్రసంగంలో ఆయన ఏం చెప్తాడంటే, మీరు సిలువ వేసిన ఈ యేసే మెస్సయ్య అని చెప్తూ, మీరు సిలువ వేశారు కదా, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అని మీరంతా తెలుసుకోవాలి అని చెప్తాడు పేతురు గారు. అక్కడ పేతురు గారు ఎవరికి చెప్తున్నట్టు అక్కడ మాటలు? పెంతెకోస్తు పండుగ దినాన ఎవరెవరున్నారు మేడగదిలో? ఎవరు సిస్టర్? అర్థం కాలేదు సిస్టర్. మేడగదిలో అపోస్తలులు మాత్రమే ఉన్నారు. బయటికి వచ్చాక అందరికి వేరే వాళ్ళందరికీ ప్రకటించారు. అక్కడ అపోస్తలులు ఉన్నారు మేడగదిలో. అనేక మంది యూదులు, చెదిరిపోయిన యూదులంతా కూడా ఉన్నారు.
వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన యూదులంతా కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎందుకనంటే ఆ రోజున మనం చదువుకోవచ్చు, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో 5వ వచనం కనుక మనం గమనిస్తే, ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు అంటే పర్టికులర్గా యూదులని పిలువబడేవారు యెరూషలేం ప్రాంతంలో జరుగుతున్న హింసను భరించలేక రకరకాల ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళంతా కూడా వచ్చి మేడగదిలో పెంతెకోస్తు పండుగ దినాన అక్కడ ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళందరికీ కూడా కనులు విప్పే ఒక మెసేజ్ చెప్పాడు పేతురు గారు. మీరు ఎవరినైతే సిలువ వేశారో ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుని కుమారుడు అని చెప్పగానే వాళ్ళందరూ కూడా ఒక్కసారి సువార్త విన్నట్టయింది. ఓహో, మనమంతా సిలువ వేసింది ప్రభు అయిన క్రీస్తునా, ఆయన దేవుని కుమారుడా, అరే మనం ఎంత తప్పు చేశామని పశ్చాత్తాపపడిన వాళ్ళు పశ్చాత్తాపడగానే ఏం చేశారనేది చాలా ఇంపార్టెంట్. పశ్చాత్తాపడగానే ఏం చేశారు? బాధపడతారు, కరెక్టే, బాధపడ్డాం, మనం యేసుని మనము సిలువ వేశామని బాధపడ్డారు, హృదయమందు నొచ్చుకుని పశ్చాత్తాపపడి వెంటనే వారు చేసిన పని ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ పని. చూద్దామమ్మా, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనము. అపోస్తల కార్యముల వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తుల్ని అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది. కడమ అపోస్తులు అడగగా ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుము అంటే హృదయమందు నొచ్చుకుని దేవుని విషయంలో క్రీస్తును మనము సిలువ వేశామన్న సంగతి తెలుసుకున్న ప్రతి వాడు వెంటనే చేయవలసిన పని ఏంటి? మేమేమి చెయ్యాలి అనే సందేహం కలిగిన ప్రతి వాడు ఏం చెయ్యాలో పేతురు గారు చెప్పారు. పేతురు గారిని అడిగారు, వెంటనే బాధపడ్డారు. అరే మేమేనా, మన పాపముల వల్లేనా ఆయన సిలువ వేయబడ్డాడు, మనము సిలువ వేయండి అని మనము అరిచి మరీ గోల చేసి సిలువ వేయించాము, ఆయన దేవుని కుమారుడా అని తెలుసుకున్నప్పుడు అరే ఎంత మనం తప్పు చేశామని హృదయమందు నొచ్చుకుని మారు మనసు పొందాలని ఆశపడిన ప్రతి వారు వెంటనే ఏం చేశారు? మేమేమి చెయ్యాలి అని అడిగితే మా తక్షణ కర్తవ్యం ఏంటి? సువార్తను విన్న తర్వాత వెంటనే రెస్పాండ్ అయ్యి చేయవలసిన నెక్స్ట్ పని ఏంటయ్యా అని పేతురు గారిని అడిగితే పేతురు గారు చెప్పిన సమాధానం ఏంటి? పేతురు గారు చెప్పిన సమాధానము మనం ఇప్పుడు చదువుకుంటాం. పేతురు గారు ఏం చెప్పారు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తును పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందురు. ప్రతివాడు, ఇక్కడ ప్రతివాడు అని రాయబడితే ఇందులో ఏమైనా లింగభేదం ఉందా? మగవాళ్ళు పురుషులని కానీ, స్త్రీలని కానీ, పిల్లలని కానీ, యూదులని కానీ, రోమియులని కానీ ఏమన్నా తేడా ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఇక్కడ ప్రతివాడును నమ్మి మీరు బాప్తిజం పొందవాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. సో బైబిల్లో మనం మొదట చూసినట్టే అపోస్తలులు, తర్వాత యూదులు తర్వాత సమరయులు కూడా బాప్తిజం పొందారా లేదా? సమరయులు పొందారండి, సమరయులు తర్వాత మనం కొన్ని చోట్ల చదువుకుంటాము ఇంటివారు అని రాయబడి ఉంటుంది. ఇంటివారు అని అంటే అలాంటి వారిలో రాసిన వారిలో స్టెఫను ఇంటివారు బాప్తిజం పొందారు. అలాగే దైవభక్తి కలిగిన లూదియా వారి ఇంటివారు బాప్తిజం పొందారు. అలాగే చెరసాల అధికారి వారి ఇంటివారు బాప్తిజం పొందారు. ఇంటివారు అంటే అర్థం ఏంటి ప్రియులారా? ఒక్కడనే ఇంటివారు అంటే ఇంట్లోని వారంతా కూడా కదా, అంతేనా కాదండి? ఇంట్లోని వారంతా కూడా అంటే ఇంటివారు. దైవభక్తి కలిగిన లూదియా, దైవం అంటే భయము భక్తి కలిగిన లూదియమ్మ వారింటి వారందరూ. పౌలు గారు చెప్పినట్టు స్టెఫను వారింటి వారికి నేను బాప్తిజం ఇచ్చి తిని అని చెప్పి పౌలు గారు చెప్తారు. సో స్టెఫను వారి ఇంటివారు. అలాగే జైలు చెరసాల అధికారి నేనేం చేయాలి అని అనగానే పౌలు గారు శీలలు వాళ్ళకి చెప్పింది నువ్వు నమ్మి రక్షణ పొందాలి అని చెప్పి. సో ఇక్కడ ఇంటివారు అనగానే రక్షణ బాప్తిజం అనేది ఇంటి వారందరూ కూడా పొందారు అని చెప్పి మనకు ఒక క్లియర్గా ఒక అర్థం వస్తుంది. సో బైబిల్లోనే మనకు ఆన్సర్స్ దొరుకుతున్నాయి.
స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, యూదులు కాకుండా సమరయులు ఉన్నారు. ఇక ఎఫెసులోని కొందరు విశ్వాసులు బాప్తిజం పొందిరి అని మనము అపోస్తల కార్యముల గ్రంథంలో చదువుకుంటాం. వీరు అన్యులే కదా, మనం రీసెంట్గానే పౌలు గారి జర్నీస్ కంప్లీట్ చేశాం. పౌలు గారి జర్నీలో ఎంతమంది అన్యులను రక్షణలోకి నడిపించాడు? ఆయన నడిపించాడా లేదండి? అన్యులను రక్షణలోనికి నడిపించాడా? నడిపించాడు. సో అన్యులకు బాప్తిజం ఎవరు పొందాలి అనేది ప్రశ్న కనుక వేసుకుంటే ఇక్కడ మనకి చాలా ఆన్సర్స్ దొరికినాయి. ఏంటి అంటే, ప్రభు అయిన క్రీస్తుకు శిష్యునిగా ఉండదగిన ప్రతి వారు బాప్తిజం పొందగలి తీసుకోవాలి. అలాగే వ్యక్తిగత జీవితంలో క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించగలిగిన వయసు కలిగిన ప్రతి వారు తీసుకోవాలి. అలాగే క్రీస్తు తన శిష్యులకు చెప్పిన ప్రకారము సర్వలోకము సర్వ సృష్టి అందరూ తీసుకోవాలి. బైబిల్లో ఇక్కడ మనకి అనేక మంది కనపడ్డారు, ఇంటి వారందరూ కూడా తీసుకున్నారు బాప్తిజము అనేది కనబడుతుంది. సో దీన్ని బట్టి బాప్తిజం ఎవరెవరు తీసుకోవాలి అనే దానిలో మనకి చాలా వరకు క్లారిటీ వచ్చింది. ఎవరెవరు తీసుకోవాలి అన్న ప్రశ్న. ఎలా తీసుకోవాలి అనే రెండో ప్రశ్న వేసుకుందాం. రెండో ప్రశ్న వేసుకుంటే కనుక ఎలా తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి అనే ప్రశ్న మనం వేసుకునే ముందుగా అసలు బాప్తిస్మము అనేది ఇంట్రడక్షన్ అనేది ఎక్కడైంది? బాప్తిస్మం అనేది ఇంట్రడక్షన్ ఎక్కడైంది? బాప్తిస్మం ఇచ్చు యోహాను దగ్గర నుంచి అని అనుకుందాం మనం. అయితే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి మనం ఒక మాట ఆలోచించాలి. మత్తయి గారు తన గ్రంథంలో ఒక మాటను రాస్తారు ఆయన గురించి. ఆ మాటకు అర్థం ఏంటో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలను చూద్దాం. 3వ అధ్యాయము 3-4 వచనాలను 3వ వచనము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి 3వ వచనం ఆయన త్రోవలు ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది ఇతడే. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యంలో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఇక్కడ మనం ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ప్రభు మార్గము సిద్ధపరిచేది ఏంటి, త్రోవలు సరాళం చేసేదేంటి అని అరణ్యంలో కేక వేయు ఒక శబ్దము అని మత్తయ్య గారు ఇక్కడ రాసిందాన్ని ఎవరు చెప్పారని రాస్తున్నాడు ఈయన? యెషయా గారు తన గ్రంథంలో చెప్పిన మాటలను ఎత్తి రాస్తూ ఉన్నప్పుడు ప్రభువుకు మార్గం సిద్ధపరచుడి అంటే ఒక రాజుగారు వెళుతూ ఉన్నప్పుడు, ఏదైనా ప్రదేశానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మెట్టలను వీటన్నిటినీ కూడా సరాళం చేసి ఆ రోడ్డంతా కూడా తిన్నగా ఉండేటట్టు, వంకర టింకర లేకుండా, ఎత్తు పొలాలు లేకుండా చాలా నీట్గా తయారు చేస్తారు. ఎందుకు? రాజుగారు ఇబ్బంది కలగకుండా వెళ్ళడానికి. అంటే ఒక రకంగా మనము రూట్ని సరళం చేయటం అంటే రూట్ చాలా తిన్నగా వంకర లేకుండా చాలా పొడవుగా ఉంది అని కనుక మనం ఆలోచిస్తే దాన్ని మనము హైవే అనుకుందాం. హైవేలు ఎలా ఉంటాయండి? హైవే రూట్స్ ఎలా ఉంటాయి? జనరల్గా చాలా తిన్నగా వంకర లేకుండా ఒకే తీరులో ఉంటాయా లేదా? ఉంటాయా? ఇక్కడ మనము ఎందుకు ఆ మాట అడుగుతున్నానంటే, ఇక్కడ ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అంటే ఆయన త్రోవలను ఎందుకు ఈ మాట బాప్తిస్మిచ్చు యోహాను ఏమి త్రోవలను సరళం చేశాడు? ఆయన మార్గాన్ని ఎలా సిద్ధపరిచాడు? ఎందుకు రాయబడింది ఇలాగా? ఏం సిద్ధపరిచాడని ఆయన? అలాగే
ఏం చేశాడు ఆయన? మార్గాన్ని సిద్ధపరిచాడు అని అంటే ఎలా మార్గాన్ని సిద్ధపరిచాడు? అర్థమైందో ప్రశ్న? మీరు విన్నారా? విన్నారా? ప్రశ్న మార్గాలను ఎలా సరళం చేశాడు ఆయన? మార్గాన్ని ఎలా సిద్ధపరిచాడు? త్రోవలన్నీ కూడా సరళం చేశాడు అని రాయబడింది. మార్గాన్ని సిద్ధపరిచాడు అని రాయబడింది. ఎందుకు రాశాడు అలాగా మాట? ఆయన ఏం చేశాడని? ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు, ముందే చెప్పాడు అన్నమాట. మారు మనసు పొందాడు. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనము ఇందులో మనకి ఆయన పేరులోనే క్లూ ఉంటుంది. ఆయన పేరులోనే క్లూ ఉంది. ఏంటి క్లూ చెప్పండి? ఆయన ఏమని పిలుస్తాం? యోహాను ఆయన పేరు అంటే దాని ముందు ఏమని రాయబడి ఉంది? బాప్తిస్మం ఇచ్చే యోహాను. దట్ ఈస్ వేర్ ద క్లూ. బాప్తిస్మము ఇవ్వటము అనేది ఆయన ఇంట్రడ్యూస్ చేయటం అంటే అర్థము రక్షణ. రక్షణ ఎలా కలగబోతుంది అనేది ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. సో దట్ ఈస్ ద హైవే. రక్షణ ద్వారా ఏం కలగబోతుంది అనేది చెప్తున్నాడు. ఎందుకంటే రక్షణ అనేది అప్పటిదాకా యూదులు నమ్మే ధర్మశాస్త్ర ప్రకారం కానీ వారి యొక్క పూర్వీకుల యొక్క వారసత్వంగా కానీ రాదు. మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య రాబోతున్నాడు అని చెప్పిన వ్యక్తి ఈయన. పాయింట్ అర్థమైందా మీకు? పాయింట్ మీకు క్లియర్గా అర్థమైందా? రక్షణ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఈయన. అంటే ఆ రక్షకుడు రాబోతున్నాడు అని ఇంట్రడక్షన్ ఇచ్చింది ఈయన. రక్షకుడు రాబోతున్నాడు. పూర్వీకులైన మీ పూర్వీకులు అబ్రహాము కానీ అక్కడి నుంచి మీరు వారి సంతతి అనుకునే యూదులు పిలువబడే పరిసయ్యులు కానీ సద్దుకయ్యులు కానీ వీరంతా మీ వారసత్వం వల్ల రక్షణ కలుగుతుందేమోనని అనుకుంటారేమో. లేదు, రక్షకుడు రాబోతున్నాడు, ఆయన వలనే రక్షణ కలగబోతుంది అని చెప్తూ ఆయన బలులు ఆపండి అని చెప్పి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని ఎందుకు చెప్పాడంటే దేవుడు సిద్ధపరిచి పంపించిన గొర్రెపిల్ల, దేవుని కుమారుడు ఆయన ద్వారా రక్షణ కలగబోతుంది. హైవే సరళము ఏం చేశాడనంటే మారు మనస్సు పొందండి అని చెప్తూ రోడ్డు వేశాడని హైవే అని అన్నాం కదా. బైబుల్ భాషలో హైవే అంటే ఏంటో చూద్దాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచు త్రోవను తప్పక ఇందురు. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును. రాజమార్గము అంటే హైవే. అలా మార్గము ఆ పేరేమంటున్నాడు ఆ మార్గానికి? అది పరిశుద్ధ మార్గం అనబడును. హోలీనెస్, పరిశుద్ధత అనేది ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. పరిశుద్ధత అనే ఒక హైవేని ఈయన సిద్ధపరిచాడు. మీరు పరిశుద్ధంగా ఉండాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. యేసు రాజ్యం రాబోతున్నాడు, పరిశుద్ధపరచబడాలి అనంటే మీరు చేయవలసిన పనేంటి? అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ యోర్దాన్ నది దగ్గర బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. అంటే ప్రభు అయిన క్రీస్తుకి ఈయన మార్గం సరళం చేస్తున్నాడు, హైవే వేస్తున్నాడు. అంటే అది పరిశుద్ధ మార్గం అని తెలియజేస్తూ ఉన్నాడు. సో బాప్తిస్మం అనేది ఒక పరిశుద్ధ మార్గము, అది రక్షణ కలగబో మార్గము, అది రక్షకుని వలనే సాధ్యము. మిగిలిన ఏ వారసత్వం వలన అది రాదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేద్దాం మనం. అలాగ బాప్తిజం ఇస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు కూడా వచ్చి బాప్తిజం తీసుకున్నారు కదా. క్రీస్తు వారు కూడా బాప్తిజం తీసుకున్నారు కదా. పాపమే లేని ఆయనలో
ఆయనకు బాప్తిజం ఎందుకు అవసరం? మనకు మనకు మాదిరి మార్పు మాదిరి చూపించడానికి. మనకి మాదిరి చూపించడానికి. ఒకటి ఫస్ట్ పాయింట్, వెరీ గుడ్, మంచి పాయింట్. వార్తలు మాదిరి, మనకు మాదిరి చూపించడానికి, ఒక మోడల్ గా ఉండడానికి ఆయన బాప్తిజం తీసుకున్నాడు. కానీ బాప్తిజం ఆయన తీసుకునేటప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను గారు నీ చెప్పుల వారు విప్పడానికైనా నేను తగినవాడని కాను, నేను నీకు బాప్తిజం ఇవ్వటం ఏంటయ్యా అని ప్రశ్న అడిగితే దేవుడు అన్న మాట ఏంటి? నీతి ఇప్పటికీ నీతి యావత్తు అంటే అర్థం ఏంటి చూద్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. కానిమ్ము, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. అలాగూ కానిచ్చెనంటే నీతి యావత్తు ఇలాగ జరగవలసి ఉన్నది. దిస్ ఈస్ ద ప్రొసీజర్ యూ హావ్ టు ఫాలో ఫర్ ద ఎంటైర్ నేషన్. నీతి యావత్తు ఇలా జరగవలసి ఉన్నది. అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే అక్కడ బాప్తిస్మము, క్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు, యోహాను గారు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు వారిద్దరే ఉన్నారా? మిగిలిన వారు ఉన్నారా? ఎవరన్నా? బాప్తిస్మం పొందడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వారు కూడా ఉన్నారు కదా. మిగిలిన వారు కూడా ఉన్నారు అంటే అర్థము బాప్తిస్మం అనేది ఎప్పుడు సాక్షిభూతముగా నలుగురి మధ్య జరిగే ఒక ప్రక్రియ. అక్కడ క్రీస్తు తీసుకున్నప్పుడు మిగిలిన వారు కూడా ఉన్నారు అని అంటే, మిగిలిన వారందరికీ దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటి అని అంటే, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారికి బాప్తిస్మం ఇవ్వాలి అనే ఆ యొక్క అధికారాన్ని ఎవరిచ్చారు అని అంటే దేవుడిచ్చాడని చెప్పి మనకు అర్థమైపోతుంది. ప్లస్ ప్రభు అయిన క్రీస్తు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇంకోటి ఏం చెప్పాడంటే ఈయనే మెస్సయ్య అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ సాక్షిగా అర్థమైపోయింది. అలాగే బాప్తిస్మము ఇవ్వటము అనేది ప్లస్ క్రీస్తుకు ముందు ఈయన రావటము, వచ్చి దారుల్ని సరళ చేయటం అని యెషయా గారు రాసిన దాని ప్రకారము, యెషయా గారు రాసింది బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించే అని చెప్పడానికి కూడా అక్కడ ప్రభు దేవుని తండ్రి అయిన దేవుని మాటలు ఆకాశం నుండి వెలువడ్డాయి. ఒకటి బాప్తిస్మం ఇచ్చే యోహాను చేస్తున్న పని కరెక్ట్ అని ఒక అప్రూవ్ చేయడానికి, ఎట్ ద సేమ్ టైము క్రీస్తు దేవుని కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక మాట చెప్పటము, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక సాక్ష్యం ఇవ్వటం. క్లియర్. సో ఇక్కడ నీతి యావత్తు అలా జరుగుండాలి కాబట్టి, అలాగే మాదిరికరంగా ఉండటము మనందరికీ, ఆయన క్రీస్తు కూడా మన కొరకు శ్రమపడి ప్రతి విషయంలోనూ మనకు మాదిరి ఉంచిపోయాడని చెప్పి మనము చదువుకుంటాం. ప్రతి విషయంలోనూ మనకు మాదిరి అంటే మోడల్, మనకు మోడల్గా ఉండాలి, మనకి ఎవరైనా ఆదర్శంగా ఉండాలి అని అంటే క్రీస్తే మనకు ఆదర్శంగా ఉండాలి. ఆయన మనకి మోడల్గా మనం పెట్టుకొని మనం జీవితాన్ని జరిగించాలి, కానీ ఎవరో సెలబ్రిటీలు కాదు. క్రీస్తు కన్నా గొప్ప సెలబ్రిటీ ఎవరు? ఆయనే గొప్ప మోడల్. ఆయన్ని ఆధారం చేసుకొని పోవాలి. సో అక్కడ ఇది మనం ఎందుకు చెప్పుకున్నామంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను అక్కడ బాప్తిస్మము ఇచ్చే పద్ధతి ఏంటి ప్రియులారా? అక్కడ ఎలా ఇస్తున్నాడు? అక్కడ యోర్దాను నదిలో ముంచుతూ యోర్దాను నదిలో ముంచుతూ ఉన్నాడు. యోర్దాను నదిలో ముంచుతూ ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాషలో అనువదించబడింది, గ్రీకు భాషలో రాయబడింది. అలాగే 3వ శతాబ్దం అంటే ఇంచుమించు మన అలెగ్జాండర్ గారి కాలంలో 320 అలెగ్జాండర్ గారి కాలంలో గ్రీకు భాషలోకి బైబిల్ అంతా కూడా తర్జుమా చేయడానికి చాలా ప్రయత్నాలు చేసి తర్జుమా చేశారు. ఎందుకంటే అప్పుడు అలెగ్జాండరు ప్రపంచం అంతా కూడా గ్రీకు భాష మాట్లాడాలని చెప్పేసి, అప్పుడు తర్జుమా చేయబడిన బైబిల్ని సెప్టువాజెయింట్ అని అంటారు అని చెప్పాను మీకు. అంటే ఒక 70 మంది స్కాలర్స్ కూర్చొని హెబ్రీ భాషలో నుంచి గ్రీకు భాషలోకి అనువదించారు. సో గ్రీకు భాషలో బాప్టిజం అనే దానికి బ్యాప్టైజో అని రాసి ఉంటుంది. బ్యాప్టైజో అంటే అర్థము
అర్థము ముంచటము లేక మునగటము. ఇది వీళ్ళు విరివిగా దేనికి వాడేవాళ్ళంటే రంగులు అద్దడానికి, కొన్ని చీరలకు రంగులు అద్దే పాత రోజుల్లో డైయింగ్ ప్రాసెస్ అంటారు, అద్దడానికి ప్రాసెస్ వాడేవాళ్ళు. ఆ అద్దకంలో ముంచేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ తెల్లగా ఉన్న దాన్ని ఎరుపు రంగుగా మార్చాలంటే ఎరుపు రంగు ద్రావణంలో ముంచి తీసేవాళ్ళు. సో దాని ద్వారా దానికి ఎరుపు రంగు అయ్యేది. అంటే ముంచటము లేదా మునగటము అనే పదానికి అర్థమే బ్యాప్టైజో అని అర్థం. సో ముంచటము మునగటము అనే అర్థం నుంచి ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను వారందరికీ కూడా బాప్తిజం ఇస్తూ నీళ్ళల్లో ముంచి లేపటము జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో అసలు ఇలా నీటిలో ముంచటము లేపటం అనే దానికి అసలు అర్థం ఏంటి? చాలా మంది మనం ముంచుతాము, ముంచి లేపుతూ ఉంటాం. దాని అర్థం ఏంటి అసలు? చనిపోయి తిరిగి లేచుట. పాత జీవితాన్ని పాతి పెట్టుట. ఎప్పుడైతే నీళ్ళలో ముంచుతామో మనము మృతి చెంది నీళ్ళలో ఉన్నప్పుడు సమాధి చేయబడి తిరిగి లేపటం అంటే తిరిగి పునరుత్థానులు అవ్వటం. ఈ అనుభవాన్ని కనుక మనం ఆలోచిస్తే అబ్రహాము మెల్కీసెదెకుకు దశమాంశాలు ఇచ్చినప్పుడు లేవి తన పితరుల గర్భంలో ఉండేను అని మనం చదువుకుంటాం. ఇది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అవునండి. సో అలాగే ప్రభు అయిన క్రీస్తు సిలువ మీద సిలువ వేయబడినప్పుడు ఆయనలో సంఘం ఉంది. సంఘం అంతా కూడా క్రీస్తులో మరణించి పాతి పెట్టబడి తిరిగి పునరుత్థాన అనుభవము పొందినది. క్రీస్తు రక్తము చిందించడం వల్లే సంఘం పుట్టింది. అప్పుడు సంఘం అంతా క్రీస్తులో ఉంది. అయితే రోమీలకు రాసిన పత్రిక మనము చదవచ్చు, మనం చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. పాతి పెట్టబడిన అనుభవము, మన పాత జీవితాన్ని పాతి పెట్టబడి నూతనము, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయాను. సో నీ పాత జీవితాన్ని పాతి పెడుతున్నావు, పునరుత్థాన అనుభవాన్ని పొందుతూ ఉన్నావు. ఇక నుంచి న్యూ లైఫ్, కొత్త జీవితం. ఒకసారి నోవాహు గురించి కనుక ఆలోచిస్తే, నోవాహు గారి కాలంలో నోవాహు ఫ్యామిలీ తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరన్నా రక్షించబడ్డారా? ఇంకెవరైనా ఉన్నారా అప్పుడు? ఎవరు లేరు. ఒకసారి కనుక మనం ఆలోచిస్తే ఆ యొక్క ఉపద్రవానికి ముందు నోవాహుతో పాటు మనుషులు ఉన్నారు. అదొక జీవితం నోవాహు గారికి. కానీ ఎప్పుడైతే ఉపద్రవం వచ్చి మొత్తము మునిగిపోయి తర్వాత వీళ్ళొక్కళ్ళే రక్షించబడి మరలా వీళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు చూడండి, అది కొత్త జీవితమా కాదా? కంప్లీట్గా న్యూ లైఫ్, కంప్లీట్ గా కొత్త జీవితం. పాత మనుషులు ఎవరు కనపడరు, పాత చెట్లు కనపడరు, పాతది ఏది ఉండదు. అక్కడ ఎక్కడికో వెళ్ళి అరారత్ కొండ మీద నిలబడి ఆ పడవ అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళ జీవితం అంతా కూడా నూతన జీవితం. అదే బాప్తిజం పొందిన ప్రతి వ్యక్తి యొక్క జీవితము నూతనమైన జీవితంగా తీర్చిదిద్దబడింది. క్రీస్తులో నూతన సృష్టిగా మనము చేయబడ్డాము అని అర్థం చేసుకోవాలి. సో ఈ పద్ధతి నీటిలో ముంచి లేపుట అనేది దానికి అంతరార్థం మనం అర్థం చేసుకొని వాటిని చేయాలి. అంతరార్థము అర్థం చేసుకొని మరీ చేయాలి. సో క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి తిరిగి పునరుత్థాన అనుభవాన్ని పొందుకోగలగటమే ఈ యొక్క నీటిలో ముంచడానికి అర్థం. సో ఇక్కడ బ్యాప్టైజో అనే గ్రీక్ పదానికి అర్థం కూడా ముంచుట లేక మునగటము. సో ఇక్కడ బాప్తిజము ఎలా తీసుకోవాలి అని అంటే, బైబిల్లో ఉన్న ప్రకారం వారు యోర్దాన్ నది దగ్గర వచ్చిన వారందరికీ ఆయన నీళ్ళలో ముంచి లేపుతూ ఉన్నాడు. తద్వారా నీళ్లుతో కడుక్కోవటం అనేది పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక సార్లు చూడొచ్చు మనం. అతి పరిశుద్ధ ప్రదేశం కానీ, లేకపోతే టాబర్నికల్ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాలన్నా కానీ, లేక యాజకుడు లోపలికి వెళ్ళి బలి అర్పించాలన్నా కానీ, మందిరానికి వెళ్ళాలన్నా కానీ, ప్రతి చోట నీళ్లతో కడుక్కోండి అంటే క్లెన్సింగ్, పవిత్రపరచుకుంటా, పరిశుద్ధపరచుకునుట, క్లెన్సింగ్. ఇక్కడైతే ఈ అనుభవంలో అయితే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులమయ్యాం. నీళ్ళలో మునుగుతున్నది జస్ట్ ఒక ఫార్మాలిటీయే. అదే నీళ్ళలో మనం ప్రతిరోజు స్నానం చేస్తుంటాం, ప్రతిరోజు మునుగుతూ ఉంటాం. నేను సేమ్ ఇలాగే చేశానండి, ఇందులో తేడా ఏముందని కాదు. అక్కడ మునిగే దానిలో క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడుతున్నాం, ఆయన రక్తంలో కడగబడుతున్నాము, కడగబడి పరిశుద్ధులుగా అవుతున్నాము. ఇది న్యూ లైఫ్, ఇది కొత్త జీవితం. ఈ కొత్త జీవితము
సో అందుకే ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి. ఇక వాట్ ఎవర్ ద లైఫ్, నీ పాత జీవితం ఏదైతే ఉందో అదంతా కూడా పాతి పెట్టబడిపోయింది. ఇక నువ్వు దాన్ని నెమరు వేసుకోవాల్సిన పని లేదు. ఇక నుంచి నీది ఒక కొత్త జీవితము. సో ఎలా తీసుకోవాలి అన్నదానికి బైబిల్లో మనకు కనబడిన సమాధానాలు, ఏం సమాధానాలు, అక్కడ యోర్దాన్ అనే దగ్గర బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎలా బాప్తిస్మ ఇస్తున్నాడో మనకు కనబడింది. సో బాప్తిస్మ ఇచ్చి యోహాను ఒక హైవే సిద్ధపరుస్తున్నాడు. ఆ హైవే అనేది ఏంటి? పరిశుద్ధ మార్గము. ఈ పరిశుద్ధ మార్గము అనేది క్రీస్తు వలననే రక్షణ సాధ్యమవుతుంది. ఆయన చని చెప్పకనే ఆయన చెప్పాడు. చెప్తూ ఆయన వెనక వస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళందరినీ రెడీ చేస్తూ ఉన్నాడు. సో రెండో ప్రశ్న మనకి అర్థమైంది, ఎలా తీసుకోవాలని. ఎక్కడ తీసుకోవాలి అనే ప్రశ్నకు కూడా ఇప్పుడు మీకు సమాధానం వచ్చేసే ఉంటుంది. రెండోది అర్థమైతే మనకు మూడో ప్రశ్న కూడా ఎక్కడ తీసుకోవాలి అనే ప్రశ్నకి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అర్థమైందా? ఎక్కడ తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి బాప్తిస్మము? ఎక్కడ తీసుకోవాలి? రెండో ప్రశ్న అర్థమైంది కదా మీకు? ఎలా తీసుకోవాలి అనే ప్రశ్నకు అర్థమైంది మనకు క్లియర్గా. దానిలోనే మూడో ప్రశ్న కూడా సమాధానం వచ్చింది, ఎక్కడ తీసుకోవాలి అంటే. వారంతా ఎక్కడ తీసుకుంటున్నారు? ఎస్, నీటి ద్వారా. అది కూడా బైబిల్లో మనం సమాధానం చూద్దాం. యోర్దాన్ అనేది కరెక్టే, కానీ ఒక చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. ఆయన నన్ను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి. ఎక్కడ బాప్తిజం ఇస్తూ ఉన్నాడట ఆయన? సలీము దగ్గర. ఐనోను అంటే నీటి ఊటలు. ఐనోను అనే పదానికి అర్థం నీటి ఊటలు, నీరు విస్తారంగా ఉన్న ప్రదేశము, నీటి బావులు. అంటే ఎక్కడ నీరు విస్తారంగా ఉంటుందో అక్కడ బాప్తిజం ఇస్తూ ఉన్నారట ఈయన యోహాను. దానికి ముందు పై వచనంలో చూస్తే మనం, అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచుండెను. ఏ ప్రదేశంలో ఇచ్చుచుండెను అంటే సలీము దగ్గరనున్న ఐనోను అనే స్థలము. ఈ స్థలము ఇప్పటికీ కూడా మనం వెళ్ళి చూస్తే అనేక రకాలైన కాలువలతోనూ నీళ్లతోనూ నిండి ఉన్న ప్రదేశము. అంటే నీళ్లు విస్తారంగా ఉన్న ప్రదేశము అని చెప్పి ఇక్కడ రాయబడింది. సో మనము మూడో ప్రశ్నకి ఎక్కడ తీసుకోవాలి అని అంటే నీరు విస్తారంగా ఉన్న ప్రదేశంలో తీసుకోవాలి అన్న ప్రశ్న అర్థమైపోతుంది. అంటే ఇక్కడ బైబిల్లో ఉన్న మనకు దొరికిన ఆధారాన్ని బట్టి ఇక్కడ ఐనోను అంటే నీటి ఊటలు. సో అక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను, యేసుక్రీస్తు వారు అక్కడ బాప్తిజం ఇస్తూ వాళ్ళంతా గడుపుతూ ఉన్నారు అని చెప్పి రాయబడి. ఎక్కడ? ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న, ఎందుకు తీసుకోవాలి చెప్పండి. మన పాపంల నుండి మనం కడగబడటానికి. అందరూ చెప్పాలి సమాధానం, అందరూ కూడా సమాధానం చెప్పాలి. మిగిలిన వారికి కూడా చెప్పండి, ఎందుకు తీసుకోవాలి? పొందుకోవడం. ఓకే, థర్డ్ వన్ ఇంకా రైట్. ముగ్గురు. నెక్స్ట్ 4. ఇంకొకరు సిస్టర్ రాజీ సిస్టర్. కోమల్ బ్రదర్. బ్రదర్ ఎందుకు తీసుకోవాలి బ్రదర్? వాయిస్ బ్రేక్ అవుతుంది. బాప్తిస్మం అనేది ఎందుకు తీసుకోవాలి? ఆత్మరక్షణ కొరకు, పరలోక రాజ్యం కొరకు అన్నయ్య. ఓకే, ఇంకా దెబోరమ్మ చెప్పారమ్మా.
దెబోరమ్మ చెప్పారా? ఇందులో చెప్పిన సమాధానాలన్నీ కరెక్టే, రకరకాల సమాధానాలు చెప్పారు అందరూ, అన్ని సమాధానాలు కరెక్టే. కానీ ద ప్రైమరీ రీజన్, ముందు ఉండవలసిన రీజన్ అసలు ఏంటి, ఎందుకు తీసుకోవాలి అని అంటే మనం చదివిన బేస్ వర్స్. మనం చదివిన బేస్ వర్స్ ఏంటి జ్ఞాపకం ఉందా మీకు? ఏ వచనం చదివాం మనం? మొట్టమొదటి స్టార్ట్ చేసేటప్పుడు, వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు ఏ వచనం చదివామో జ్ఞాపకం ఉందా? యోహాను సువార్త 14వ అధ్యాయము జ్ఞాపకం ఉందా లేదా? యోహాను 14:21. 14:21లో ఏం రాయబడి ఉంది? 21లో ఏం రాయబడి ఉంది నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడి నన్ను ప్రేమించువాడు. ఇప్పుడు ఆలోచించండి, బాప్తిస్మము తీసుకోండి అనేది ప్రభు అయిన క్రీస్తు వారి ఆజ్ఞ కాదా? అవును, ఆజ్ఞ కాదా? ఫస్ట్ ప్రైమరీ దేవుని ఆజ్ఞ. ప్రభు అయిన క్రీస్తు చెప్పిన ఆజ్ఞ ఏంటి? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. అలాగే మార్కు సువార్తలో నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును. సో బాప్తిజం పొందండి అనేది దేవుడు చెప్పిన ప్రధాన ఆజ్ఞ, ముందు ప్రధాన ఆజ్ఞ. ఎందుకనంటే దేవుడు నువ్వు ఎన్ని రకాలైన బహుమతులు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, లేక ఇంకేవి చేసినా సంతోషపడతాడో లేదో, కానీ ఆజ్ఞను గైకొనకపోతే మాత్రం బాధపడతాడు. ఆజ్ఞను గైకొనితే నువ్వు ఏమి ఇవ్వపోయినా కానీ సంతోషపడతాడు. అవునా కాదా? సౌలు గారి విషయం జ్ఞాపకం ఉందా మీకు? సౌలుని మొట్టమొదట రాజు చేసిన సౌలుని రాజుగా చేశానని చెప్పి దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉంటే, ఆ విషయము సమూయేలు గారికి చెప్తే సమూయేలు గారు రాత్రంతా పాపం బాధపడి ఏడ్చి వచ్చి ఒకసారి సౌలుని అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడిగితే సౌలు చెప్పిన సమాధానం ఏంటి? సౌలు చేసిన తప్పిదం ఏంటో జ్ఞాపకం ఉందా మీకు? దేవుని మాటకి లోబడకుండా ఆయన బలులు అందరినీ చంపేమంటే తీసుకుని బలిసిన వాటిని శ్రేష్టమైన వాటిని తీసుకుంటారు. ఆయన చేసిన తప్పిదం ఏంటి అని అంటే, ఆయన చేసిన తప్పిదం ఏంటంటే అమాలేకీయులను పూర్తిగా హతం చెయ్యి అని చెప్తే వారిని పూర్తిగా హతం చేయకుండా కొన్నిట్లో రాజుని ప్రాణంతో వదిలిపెట్టాడు. అలాగే శ్రేష్టమైన వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టుకున్నాడు. ఎందుకు ఆయన పక్కన పెట్టుకున్నాడు చెప్పండి? శ్రేష్టమైన వాటిని అన్ని ఎందుకు పక్కన పెట్టుకున్నాడు? ఆయన కోసమా? దేవునికి బలి అంతే కదా, దేవునికి బలర్పించడం కోసమే ఆయన పక్కన పెట్టుకున్నాడు. అది అతనికి పర్సనల్ దీనికోసం కాదు, నా కోసం కాదయ్యా నేను పక్కన పెట్టుకుంది, దేవుని కోసమే. గిల్గాలు అనే ప్రాంతంలో వీళ్ళంతా కూడా పాడైపోయిన వాటిని, లేకపోతే ఆ లోపమున్న వాటిని దేవునికి అర్పిస్తూ ఉన్నారు. అందుకనే నేను శ్రేష్టమైన వాటినన్నింటినీ పక్కన పెట్టాను. అబ్బా, దేవుని కొరకు ఎంత బాగా ఆలోచించాడు. దేవునికి అర్పించే వాటిలో శ్రేష్టమైన వాటిని అర్పించాలి అనే ఒక గొప్ప తలంపుతో ఆయన పక్కన పెడుతున్నాడు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నాశనము చెయ్యి అన్నాడంటే అవి శపితమైనది. శపితమైన వాటిలో నుంచి నువ్వు తీసుకున్నావంటే నువ్వు శాపగ్రస్తుడువా కాదా? శాపగ్రస్తుడివేనా? దేవుడు పూర్తిగా నాశనం చేయమన్నాడంటే అది పూర్తిగా శపితమైనది, అందులో ఏది వద్దు. అబ్రహాము ఇసాకుని తీసుకొని వెళుతూ ఉంటే, బలివ్వడానికి తీసుకొని వెళితే ఆయన ధైర్యం ఏంటి? కొడుకుని బలివ్వమన్నాడు అని అంటే తీసుకొని వెళుతూ ఉన్నాడు. జనరల్గా ఆలోచిస్తే అబ్రహాముకి ఎంతో బాధ. తీసుకొని వెళుతుంటే ఆయనకున్న ఏకైక ఇదేంటంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఉంది కదా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా ఆయన చూసుకుంటాడని. సో ఆయనే ఇస్తాడు కావలసింది. కానీ ఇక్కడ సౌలు అలా ఆలోచించట్లా. శ్రేష్టమైన వాటిని నేను తీసి పక్కన పెట్టాలి అని చెప్పేసి శపితమైన వాటిలోంచి తీసి శ్రేష్టమైన పక్కన పెడుతున్నాడు. రాజును ప్రాణాలతో వదిలిపెట్టేశాడు.
ప్రాణాలతో వదిలిపెట్టేశాడు. నువ్వు బలులు అర్పించటం కంటే దేవుని మాట వినటం ముఖ్యమయ్యా. నువ్వు బలుల కోసం వాటిని నువ్వు పక్కన పెట్టుకున్నావు, అది అనవసరము. పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. అవునా కాదండి? సమూయేలు గ్రంథంలో చూద్దాం ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనాన్ని గమనిద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట. ఆజ్ఞను గైకొనుట అనే పాయింట్ ఒకటి, అలాగే మాట వినటం అనేది రెండో పాయింట్. ఆజ్ఞని గైకొనుట, మాట వినుట. ఆజ్ఞని గైకొనాలంటే నమ్మి బాప్తిజం పొందండి అని ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పిన ఆజ్ఞను నువ్వు గైకొంటావా లేదా? గైకొనాలా వద్దా? అది మాట వింటమేనా? ఆజ్ఞని వినటమే. నీ మాట వినటమే, నీ ఆజ్ఞని గైకొనటమే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ బాప్తిజం తీసుకోవడానికి దేవుని మాటను అంగీకరించి గైకొనాలి. ఆయన ఆజ్ఞని గైకొనాలి. ఇది ఆజ్ఞ. బాప్తిజం తీసుకోవాలి అనేది ఆజ్ఞ. తర్వాత ఇవన్నీ సెకండరీ పాయింట్స్. రక్షణ పొందుకుంటాము, పరలోక రాజ్యం వస్తుంది, ఇవన్నీ పాయింట్స్ తర్వాత. ముందుగా అది దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి బలులు అర్పించడం కంటే, వాటన్నిటికంటే దేవుడు దేనిలో ఆనందిస్తాడు? ఆయన మాటను వింటాము. ఆయన మాట వింటూ ఉంటే ఎంతో ఆనందపడతాడు. ఆయన ఆజ్ఞని గైకొంటూ ఉంటే ఎంతో ఆనందపడతాడు. అదే కదా చదువుకుంది యోహాను సువార్తలో. మనం 14వ అధ్యాయం 21వ వచనంలో చదువుకుంది ఏంటి? నా ఆజ్ఞను గైకొన్న వాడిని నేను ప్రేమిస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. వారికి నన్ను నేను కనబరుచుకుంటాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ముందు ఆయన ఆజ్ఞను గైకొంటే, ఆయన మాట వింటే సర్వము ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. ప్రతిదీ ఆయన దయచేసేవాడిగా ఉన్నాడు. సో ఎందుకు తీసుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్. మనము ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు చెప్పండి, ఎందుకు తీసుకోవాలో. ఇప్పుడు చెప్పండి పిల్లరా, ఎందుకు తీసుకోవాలి? దేవుని ఆజ్ఞ, ప్రభు అయిన క్రీస్తు యొక్క ఆజ్ఞ. ఎందుకనంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఎలాగ క్రీస్తు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఎంతగా తపన పడ్డాడో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి చివరి గెత్సేమనే వనంలో కూడా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించు. నీ చిత్తం అయితేనే, అంటే ఏది జరగాలన్నా నీ చిత్త ప్రకారమే జరిగించు అనేది లోబడటము. మనల్ని మనము లోబరుచుకోవటం, దేవునికి మనల్ని మనము లోబరుచుకోవటం. సరెండరింగ్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్. అది ఉందా మన దగ్గర? సో అలాగ మనని మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు మనకు కావలసిన వాటన్నిటినీ కూడా దయచేసేవాడుగా ఉన్నాడు. ముందు ఆయన ఆజ్ఞని గైకొంటే చాలు. ఫస్ట్ మనం ఆయన ఆజ్ఞను తీసుకోవాలి. అది దేవుని ఆజ్ఞ. బాప్తిజం పొందండి అనేది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞను పొందితే నువ్వు కానుకలు ఇవ్వకపో, చారిటీ చేయకపో, బహుమతులు ఇయ్యకపో, వీటన్నిటిలో దేవుడు ఎక్కడ ఆనందించాడు? ముందు ఆయన మాట వింటున్నావా లేదా? ఆయన ఆజ్ఞ ప్రకారం బాప్తిజం తీసుకున్నావా లేదా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఆజ్ఞ కాబట్టి ఆజ్ఞను మనము ధిక్కరించకుండా తీసుకునే వారముగా ఉండాలి. చివరి ప్రశ్నగా మనం చూద్దాము. చివరి ప్రశ్న, ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి ప్రియులారా? మారు మనసు పొందిన తర్వాత. ఎంతకాలానికి? ఎంతకాలానికి? ఎంతకాలానికి ప్రియులారా? అపోస్తుల కార్యముల గ్రంథంలో 22వ అధ్యాయంలో పౌలు గారి సాక్ష్యం ఉంటుంది.
పౌలు గారి సాక్ష్యంలో ఒక మాట అంటుంటాడు ఆయన. 22వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 16వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనాన్ని గమనిద్దాం. చదువు చేయట ఎందుకు లేచి ఆయన నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా ప్రభువుని చాలా అందులో మనకు కావాల్సిన పాయింట్ ఏంటి? 16వ వచనం స్టార్టింగ్ ఏంటి? కనుక నీవు తడవు చేయుట ఎందుకు? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? తడవు చేయుట ఎందుకు? తడవు చేయుట ఎందుకు? నీకు సువార్త తెలుసు, క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడని తెలుసు, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావని అంటున్నావు, రక్షణ కలుగుతుంది అంటున్నావు, ఆయన ఆజ్ఞను గైకొనాలి అంటున్నావు, ఆజ్ఞను గైకొన్న వాడిని దేవుడు ప్రేమిస్తాడు అని చెప్తున్నావు, అన్నీ చెప్తున్నావు నువ్వు. బట్ ఎందుకు తడవెందుకు? రక్షణ దినం ఎప్పుడండి? ఆగస్టు 15 రేపా రక్షణ? ఎప్పుడు? ఎల్లుండు దినం చెప్పలా, నేడే రక్షణ దినం. నేడే అన్నప్పుడు ఎందుకు నువ్వు తడవ చేస్తున్నావు? వై? ఇవన్నీ తెలిసి కూడా నీకు ఎందుకు తడవు చేస్తూ ఉన్నావు? ఎందుకు తడవు చేస్తూ ఉన్నావు? ఇంత తొందర పెడుతున్నారు కదండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, పిల్లల విషయంలో చిన్నపిల్లలు తీసుకోలేదు ఒక సర్టన్ ఏజ్ దాకా, అప్పుడు వారు ఎలాగుంటారు అని కనుక మనం ఆలోచిస్తే గుర్తుపెట్టుకోండి, ఒక తల్లిదండ్రుల విశ్వాసాన్ని బట్టి పిల్లలు అందులో భద్రపరచబడతారు. కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. సో పిల్లల యొక్క పరిశుద్ధత అనేది తల్లిదండ్రుల్లో దాచిపెట్టబడుతుంది టిల్ ద టైమ్ దే గెట్ బ్యాప్టైజ్డ్. వాళ్ళు రక్షణ పొందు వరకు. సో ఇక్కడ పెద్దలైన వారు రక్షణ పొందడానికి ఎందుకు తడవు చేయటం ఎందుకు? నీకు ఈ పాయింట్స్ అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసండి, నాకు ఎవ్రీథింగ్ ఐ నో. మరి రీజన్ ఎందుకు నువ్వు అలక్ష్యం చేస్తున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? ఇథియోపియా రాణి కందాకి అనే ఒక రాణి ఉంటుంది. ఆ రాణి దగ్గర పనిచేసే నపుంసకుడు ఒక అతను ఉంటాడు. జ్ఞాపకం ఉందా? అపోస్తుల కార్యముల గ్రంథం చెప్పేటప్పుడు చెప్పాను నేను. ఈ నపుంసకుడు ఒకరోజు రథం మీద వెళుతూ ఉంటే ఒక గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. ఏ గ్రంథం అది? గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఫిలిప్ గారికి పరిశుద్ధాత్మ ఫిలిప్పుని కొనిపోతుంది అక్కడికి. పరిశుద్ధాత్మ ఫిలిప్పుని పట్టుకొని, నువ్వురా, నీతో పనుంది ఇక్కడ, నువ్వు బాప్తిజం ఇవ్వాలి, లేకపోతే నీవు రక్షణ సువార్తను ప్రకటించాల్సిన వ్యక్తి ఒక అతను ఉన్నాడని చెప్పి తీసుకొని వచ్చి ఒక నపుంసకుడి దగ్గరికి తీసుకొని వచ్చింది పరిశుద్ధాత్మ ఫిలిప్పుని. ఫిలిప్ వచ్చిన టయానికి ఈయన ఏం చేస్తున్నాడు? రథంలో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అది ఏ అధ్యాయము? యెషయా గ్రంథంలో ఏ అధ్యాయం చదువుతున్నాడు ఆయన? ఫిలిప్ గారు 53వ అధ్యాయాన్ని చదువుతున్నాడు. సఫరింగ్ సర్వెంట్. అందులోని క్రీస్తు పుట్టుక, ఆయన పరిచర్య, ఆయన శ్రమలు, పునరుత్థానము అన్నీ ఉన్నాయి. సో 53వ అధ్యాయం చదువుతూ ఉంటే అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఫిలిప్ గారు, అయ్యా నువ్వు చదువుతున్నది ఏంటి? నీకు అర్థమవుతుందా? ఏం చదువుతున్నావు అంటే, ఆయన నాకైతే ఏం అర్థం కావట్లేదు, ఇక్కడ విషయాలు నాకు ఎవరైనా చెప్తే కదా నాకు అర్థమయ్యేది. ఎవరి గురించి రాయబడింది? నా గొర్రెపిల్ల ఎవరు? బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె ఎలా మౌనముగా కూర్చుందో అలా కూర్చున్నాడని ఎవరి గురించి రాయబడింది ఇది? ఎవరి గురించి రాయబడింది ఇదంతా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఫిలిప్ గారు ఆయనకి చెప్తున్నాడు, ఎవరి గురించి రాయబడింది అది?
యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తు గురించి రాయబడింది. అంటే మార్గదర్శకము, ఆ నపుంసకుడికి ఒక మార్గదర్శి కావాలి లేఖనాలను అర్థం చేసుకోవడానికి. ఫిలిప్పును పరిశుద్ధాత్మ అక్కడికి పంపిస్తే ఫిలిప్పు వెళ్ళి దాన్ని చాలా విశదీకరించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది ప్రభు అయిన క్రీస్తుని గురించి రాయబడి ఉంది. గొర్రెపిల్ల ఆయనే, లోకపాపం మోసుకొని పోయే గొర్రెపిల్ల ఆయనే, మన పాపముల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు, అదే 53వ అధ్యాయంలో రాయబడి ఉంది అని చెప్పగానే చెప్పాడు. చెప్పగానే ఇవన్నీ తెలుసుకున్న ఆ నపుంసకుడు చేసిన పని ఏంటో తెలుసా? వెంటనే ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. చాలండి. ఇదిగో నీళ్లు అంటే నీళ్లుంటే చాలు నాకు, ఇక నెక్స్ట్ ఏంటి అని ఎత్తుకుంటున్నాడు. ఎందుకంటే సువార్త విన్నాడు, విశ్వసించిన క్రీస్తును ప్రకటించాలి అని అంటే నలుగురిలో నేను బాప్తిజం తీసుకోవాలి, దేవుని ఆజ్ఞని గైకొనాలి అని వెంటనే అర్థమైన వ్యక్తి అంటున్నాడు, తడవు చేయట ఎందుకు, నీళ్లు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ నీళ్లు సరిపోవా నాకు బాప్తిజం తీసుకోవడానికి, వెంటనే నాకు బాప్తిజం ఇవ్వు అన్నాడు. వెంటనే అంటే తడవు చేయకుండా, అంటే తెలిసిన వ్యక్తి, దేవుని ఆజ్ఞని గైకొనాలని తెలిసిన వ్యక్తి, వెంటనే సువార్త విన్న వ్యక్తి వెంటనే అడుగుతున్నాడా? తర్వాత రోజు అడిగాడు? వెంటనే అడుగుతున్నాడు, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, నాకు బాప్తిజం ఇవ్వడానికి ఏమడ్డమయ్యా నీకు అని అంటే ఏమీ అడ్డంకు లేదు. వ్యక్తిగతంగా నువ్వు సిద్ధంగా ఉన్నావు, ఇవ్వడానికి నేనున్నాను, అక్కడ నీళ్లున్నాయి, నీకు ఎంతకన్నా ఏం కావాలి? వెంటనే ఆయన బాప్తిజం తీసుకున్నాడు. గొప్ప విషయం ఏంటంటే బాప్తిజం తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఎప్పుడు కలవలేదు. మరలా ఫిలిప్పు దారి ఫిలిప్ వెళ్ళిపోయాడు, ఈయన దారి ఈయన వెళ్ళిపోయాడు, మరలా వాళ్ళు ఎప్పుడూ కలవలేదు. చూడండి, సిద్ధపడే మనస్సు ఉన్నప్పుడు దేవుడు ఇలా దారులను సరళం చేసి మార్గంలోకి నడిపిస్తాడు. సో ఎప్పుడు తీసుకోవాలి అని అంటే దానికి అర్థం మనకి ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడు తీసుకోవాలి వీళ్ళారా? దానికి ఏమైనా సమయం కావాలా? ఎప్పుడు తీసుకోవాలంటే పలానా డేట్ ఏమన్నా కావాలా? దానికి లేదండి, ఎప్పుడు అవసరం లేదు. రక్షణ దినం నేడే నువ్వు గ్రహించగలిగితే వెంటనే బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడి దేవుని ఆజ్ఞ అని నువ్వు గుర్తించగలిగితే, ఆజ్ఞను నేను ధిక్కరిస్తున్నానా ఎన్ని దినాలు అని నీ మనసులో నువ్వు గనక అనుకుంటే నేడే రక్షణకు సిద్ధపడు, వెంటనే బాప్తిజంలోనికి రావాలి. అది దేవుడి ఆజ్ఞ కాబట్టి గైకొనాలి. నా ఆజ్ఞలను గైకొని వాడిని నేను ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక దేవుడు దేనిలోనూ ఆనందపట్టలేదు. దేవుడి ఆనందము దేనిలో ఉందో క్రీస్తు కూడా మనకు తన మాటల్లో చెప్పాడు. అన్నం తినయ్యా అంటే క్రీస్తు అన్న మాట ఏంటి? ఆహారం తినయ్యా అంటే చెప్తే అన్న మాట ఏంటి? తండ్రి పనిని నెరవేర్చితే నాకు ఆహారము పానీయము అని. తండ్రి చిత్తము, తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చుట, తుదముట్టించుటే నాకు ఆహారం అయి ఉన్నది. అందులోనే ఆనందం ఉన్నది. దేవుని ఆజ్ఞని గైకొనట, అది ఫాలో అవటంలోనే ప్రతిదీ దాగున్నది. దాని తర్వాత మిగిలినవన్నీ దేవుడు మనకి అందజేసేవాడిగా ఉన్నాడు. అది పుచ్చుకో చాలు, ఆజ్ఞ ఇవి చాలు. దావీదు గారి జీవితంలో మనం చూడలేదా? దావీదు గారి జీవితాన్ని చాలా దగ్గరగా ఎన్నిసార్లు చదువుంటాం మనం. ఆయన చేసిందల్లా ఏంటయ్యా అంటే దేవుడి ఆజ్ఞని గైకొనటమే. అందుకే ఆయన అన్నాడు నా హృదయానుసారుడు అని. హృదయానుసారుడు అంటే అర్థం ఏంటి? దేవుడి హృదయంలో ఉన్నది మనం తెలుసుకొని మరి చెప్పినట్లు ఆయన పాటిస్తూ వెళ్ళాడు. అంటే దేవునికి ఏది ఇష్టమో నాకు అది ఇష్టం, దేవునికి ఏది ఇష్టం లేదో నాకు అది ఇష్టం లేదు. ఆయన ఏది చేయమన్నాడో నేను అది చేస్తాను, అది ఏది వద్దన్నాడో అది నేను చేయను. సో వెరీ క్లియర్. సో అలాగ చేయమన్న వాటిలో ఇచ్చిన ఆజ్ఞల్లో బాప్తిజం తీసుకోవటం అనేది ఒక ఆజ్ఞ. ఆజ్ఞను మనము ధిక్కరించే వారముగా ఉండకుండా ఆజ్ఞను పాటించే వారముగా ఉండేవారముగా ఉండాలి ప్రియుల. సో ఈ 5 ప్రశ్నలకు మనకి సమాధానాలు దొరికినాయి అని నేను అనుకుంటున్నాను. దొరికినాయా? ఈ సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందని అంటారా, లేదంటారా? ఖచ్చితంగా ఉందండి. ఖచ్చితంగా ఉందా? ఓకే. ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి,
ఎక్కడ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి బాప్తిసం. ఎందుకు నేను మీకు ఈ మాటలు ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే ప్రియులారా, ఎవరైనా అడిగితే మీరు వారికి చెప్పదగ స్థితిలో ఉండాలని చెప్పేసి. చాలామంది అడుగుతూ ఉంటారు, అన్యులైనా అడుగుతారు, లేకపోతే మిగిలిన వేరే వాళ్ళని అడుగుతారు, ఎందుకు, ఎలాగా, ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు మన దగ్గర వాటికి సమాధానం ఉంది. సో క్లారిటీగా మనకి సమాధానాలు తెలిసినప్పుడు వారికి చెప్తే దానికి బట్టి వారు కూడా నడిపించబడతారు. ఆత్మలను నడిపించడంలో ఒక యోధునిలా, క్రీస్తు శిష్యునిలా, క్రీస్తుకు శిష్యుడిగా నువ్వు ఉండాలన్నా కూడా బాప్తిసం తీసుకోవాలి. నేను క్రీస్తు మార్గాన్ని చాలామంది చెప్తుంటాను, నేను క్రీస్తు మార్గంలో ఉన్నానండి, ఆయన బోధనలన్నీ నాకు చాలా ఇష్టం అండి అంటారు. ఇష్టము బాగుంటాయి ఇవన్నీ కాదు. నువ్వు శిష్యుడిగా ఉండదలిస్తే ఆయన ఆజ్ఞను గైకొను. ఆజ్ఞను గైకొనకుండా నేను శిష్యుడిని అన్నా కూడా ఎవరు నమ్మరు. సో దేవుని మార్గంలో మనం ఇష్టపడి నడవాలి, ఆయన ఆజ్ఞని గైకొనాలి అని అంటే